పూల్ మక్కానా కూడా వేస్తున్నాను ఈ సూప్లోను. చిన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర ఇవన్నిటితోని చక్కగా సూప్ చేసుకుందాం. వేడివేడిగా తినాలని ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం ఈ సూప్ తాగితే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఏంటి ఇంతకీ నా సూప్ అంటే రాగిపిండి సూపు. 2 స్పూన్స్ రాగిపిండి వేసాను. అదంతా ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూడండి, 2 స్పూన్స్ రాగిపిండి వేసాను కదా, ఒక హాఫ్ గ్లాస్ వాటర్తో ఇది కలిపేసి ఉంచుకుందాం. ఆ తర్వాత మిగిలిన ప్రాసెస్ చూద్దాం. చూడండి, అవన్నీ వేయించడానికి నేను బటర్ వేస్తున్నాను. ఇది నేను ఇంట్లో చేసుకున్న బటర్ అనమాట. ఈ బటర్ వేసి ఇందులో మనం అన్నీ వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను పూల్ మక్కానా వేయించి తీసేస్తాను. ఇవి కొంచెం కరకరలాడితే బాగుంటుంది కదా, ముందు అవి వేయించేసి తీస్తాను. తర్వాత ఇవన్నీ వేసి వేపుతాను. చూడండి, ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ వేస్తాను. ఫస్ట్ అల్లం పీసెస్ వేస్తున్నాను, తర్వాత చిల్లీస్, తర్వాత ఆనియన్స్. ఇవి చక్కగా వేగిపోయాక మిగిలినవి కూడా వేస్తాను తర్వాత. చూడండి, టమాటా పీసెస్ కూడా వేసేసాను. దాంట్లో మనము ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే మనకి సూప్కి మనకి సరిపోద్ది అనమాట. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి మంచిది. రక్తహీనత ఉన్న వాళ్ళకి, కాల్షియం లోపం ఉన్న వాళ్ళకి ఈ సూప్ చాలా బాగుంటుంది. ఇలా మీరు చేసుకోండి, నాకు కామెంట్ ఇవ్వండి, ఒక లైక్ ఇవ్వండి. మిగిలిన ప్రాసెస్ తర్వాత చూపిస్తాను. చూడండి, వాటర్ బాయిల్ అయింది కదా, మనం కలిపి పెట్టుకున్న ఈ రాగిపిండి, ఇందులో సాల్ట్ కూడా వేసేసాను. ఇది ఇలాగా మనం కలిపేసుకుని జస్ట్ పొంగితే సరిపోతుంది అనమాట. దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే పూల్ మక్కానా పీసులు ఇవన్నీ వేసేసుకుందాం. ఇవన్నీ వేసేసుకుంటే దాంతోపాటు కొంచెం మెత్తగా అవుతుంది, బాయిల్ అవుతుంది. అంతేనండి. ఇలా మనం చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే ఇది నేను డిష్ అవుట్ చేసి చూపిస్తాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి, బాయిల్ అవుతుంది కదా, 1 స్పూను నువ్వులు వేస్తాను. అలాగే ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి. ఇది వేసుకుంటే ఇంకా ఘాట్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. జలుబులు, జ్వరాలు ఏమైనా ఉన్నా పోతాయి, కరెక్ట్గా మనకి ఆరోగ్యం ఉంటుంది. నేను డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూడండి, ఈ సూపు ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇలాగ సర్వ్ చేసుకుని మీరు తిని ఆ టేస్ట్ని బట్టి నాకు కామెంట్ రూపంలో